తరువాత ఆ సంకీర్తన మనందరినీ ఎంతగా ఆకట్టుకున్నదో ఆ సంచికలో విన్నాము. మరోమారు అదే సంకీర్తనని ఇక్కడికి పాడడానికి శరత్ సంతోష్ని ఆహ్వానిస్తున్నాం. తరువాత వేరొకటై కాచుకొండు సకదర నాటకము సంగతి సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకదర నాటకము సంగతి సంసారము. పగలెల్ల అలసితే పైకొనురా తిరి నిద్ర పగపడదెప్పుడును హరిని తలచ. పగలెల్ల అలసితే పైకొనురా తిరి నిద్ర పగపడదెప్పుడును హరిని తలచ. తగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగ తగిలి శ్రీ వెంకటాద్రి దైవమే పొడచూపగ జగడము సంతమాయ సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకదర నాటకము సంగతి సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకదర నాటకము సంగతి సంసారము. సంగతి సంసారము సంగతి సంసారము. ఒక్కటి తరువాత వేరొకటై కాచుకొండు సకదర నాటకము సంగతి సంసారము. నాగ్ శ్రీవత్స. ముందు అసలు రివర్స్లో పేరు పెట్టారు అనుకున్నాను, కానీ సరిపోతుంది, ఎందుకంటే మీరు ఫ్లూట్ వాయిస్తారు. శిశుర్వేతి పశుర్వేతి వేతి గానరసం ఫణిహి అని. ఫణికి కూడా ఇష్టమైంది. అసలు అర్థం ఏంటంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే పిల్లలకి, పశువులకి, పాములకి అన్నిటికీ కూడా సంగీతం అంటే ఇష్టం అని. దాంట్లో ఇంకా చాలా లోతైన అర్థం ఉంది. శిశువుడు అంటే కృష్ణుడు, వటపత్ర సాయి. పశుర్వేతి అంటే నందీశ్వరుడు. ఇంకా పాము అంటే ఆదిశేషు అన్నమాట. అలా కూడా తీసుకోవచ్చు. కానీ యాక్చువల్గా వేణుగానంతో ఆ ఆనందంగా ఆడించేటటువంటి నాగుపాము పడగ మనం చూసి ఆనందిస్తాం. ఇప్పుడేమో రెండు మీరే అయిపోయాయి. చక్కగా ఉంది. ఇది ఏ రాగం అని మిమ్మల్ని అడిగితే అది నటభైరవి అనుకుని చేశారు, మిశ్రం సారమతిలా అనిపించింది అని. సరే, నీకు పెళ్ళైపోయింది, ఈ పాటలో అర్థం తెలుసుకున్న తర్వాత నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండొద్దు నాన్న. ఎందుకంటే చక్కటెర నాటకము సంగతి సంసారం అని అన్ని రకాలు చెప్పారు ఆయన. చండి పెట్టి పనుకుని సంసారం, చాప కింద నీరు వల్ల సంసారము, జగడము సంతమాయ సంసారం అన్నారు. సో అవన్నీ నువ్వేం మనసులో పెట్టుకోవద్దు, చక్కగా పెళ్లి చేసుకొని అప్పుడు కూడా ఈ పాట పాడవచ్చు. అప్పుడప్పుడు అవకాశం వస్తుంది ఇలాంటి పాట పాడడానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సాంగ్ అయి ఉంటే
చాలా బాగుందండి పాట. శుభం భూయా. గాడ్ బ్లెస్ యూ. చిన్నప్పటి నుంచి వారి పాటలు వాయించి విని పెరిగిన వాళ్ళం. వారి చేతుల మీదుగా సిద్ధి ఆవిష్కరణ జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఒక విషయం నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఎప్పుడైనా ఫలానా వ్యక్తి పుట్టిన టైంలో మనం పుట్టింటే బాగుండేది అని చెప్పుకుంటూ ఉంటాం, లేకపోతే అనుకుంటూ ఉంటాం. మేము మటుకు గర్వంగా మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరం కూడా బాలు గారు పుట్టిన టైంలో, అంటే ఈ కాలంలో మేము కూడా వారితో కలిసి పుట్టి ఆయనతో కలిసి పనిచేసేటువంటి ఒక అదృష్టాన్ని పొందామని చాలా గర్వంగా ఫీల్ అవుతాం. దానికి మీతో మమ్మల్ని అందరితో మీరెంతో మహామహులతో పనిచేసిన మాలాంటి చిన్న చిన్న వాళ్ళందరినీ అందరినీ కలుపుకుని ఆశయంగా తీసుకువెళ్తున్న మీ యొక్క గొప్ప మనసుకి పాదాభివందనం. థ్యాంక్ యూ. మరొక్కసారి రాఘవేంద్రరావు గారికి మరియు తిరువాణి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలామంది మనసులో ఉన్న మాట మీరు చెప్పారు. అభినందనలు మీకు.